తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విదేశాల్లో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ ఆక్లాండ్లో మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్లో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి పదం గురించి ఇద్దరు నేతలు వివరించారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా బుల్ల దేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మొదటిసారి నేను 2002-2003 ప్రాంతంలో మొదటిసారి న్యూజిలాండ్కి వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు చూస్తే మా బాల్యంలో, నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, మా బాల్యంలో మేము చూసినటువంటి తెలంగాణ గుర్తుకొచ్చేది. కొండలు కోనలు, పచ్చదనము, నీళ్లు. కానీ కాలగమనంలో సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత మన తెలంగాణ ఎట్లుండేనో మీకు అందరికీ తెలుసు, ఎటువంటి పరిస్థితులు ఉండేనో మీకు తెలుసు. అయితే అప్పుడు చూసినటువంటి ఆనాటి స్థితిగతులు మళ్ళీ పునరుద్ధరించబడతాయా తెలంగాణలో అనేటువంటి ఒక కళ ఉండేది. ఎందుకంటే వాన ఒక కళ లాంటిది తెలంగాణలో, సమైక్య రాష్ట్రంలో మనం ఉన్ననాడు. కరువు కాటకాలతో గడుపుతున్నటువంటి లోకానికి వర్షం వస్తే అది ఒక పెద్ద ఆనందం. కానీ అలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. అదే నిత్యం జలకళ, ఎక్కడ చూసినా నీళ్ళేయాలి తెలంగాణ. అది రాష్ట్రం సాధించిన తర్వాత మనకు ఆవిష్కృతమైనటువంటి ఒక 3 కోట్ల టన్నుల వరధాన్యం పడుతుంది పంజాబ్లో. 1,10,00,000, 1,15,00,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతుంది వరి కోసం. అటువంటిది తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన 3 కోట్ల టన్నులు పండించేటువంటి పంజాబ్ యొక్క ఉత్పత్తిని తలదన్ని తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానానికి ఎగబాకి. ఇది మనం అందరం గమనించాల్సినటువంటి విషయం.